మేము నక్కలవారిపాలెం రైతులు. ఆ చుట్టుపక్కల ఎకరం 2 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ భూములు మాకు ఆ రోజులు ఇచ్చారు కానీ చేతులు బతికే వాళ్ళకి. ఇప్పుడు అక్కడ రొయ్యల ఫ్యాక్టరీ ఏమంటారు, రొయ్యల ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టి ఆ చుట్టుపక్కల చిన్న చిన్న రైతులు ఇవన్నీ వాళ్ళే కౌలుకు తీసుకున్నారు. కౌలుకు తీసుకుని సరికి తోట, ఇకిలి తోట అనేది వేసుకుని ఆడి దెబ్బకి వాటికి ఉప్పు నీళ్ళు పెడతానా ఈ పంటలు లేకపోతే రైతులు వేయలేక వాటిని ఖాళీకి పెట్టినందుకు వీళ్ళు ఇసుకని కొని, ఆ రైతులు ఇసుకని కొని అలువులేనంత అపరిమితంగా తీస్తే కింద పండే మా నక్కలవారిపాలెం భూమి అంతా మీరు చేలు ఈనేటప్పుడు ఒక వర్షానికి ఎండిబడి కోసి పొట్టమే కోసిన చేలు అన్నీ మాడిపోతే ఏందని చెప్పుకుంటే మేము దీన్ని ఆపేస్తామండి అని నీడు మేని నాగార్జున గారు ఎవరో ఆయన మన గవర్నమెంట్ ప్రభుత్వంలో వచ్చి చెప్తే సరేలేని అట్టాక మళ్ళీ ఈ సంవత్సరం వెళ్తాం జరిగినాక మొత్తం వరుస పెట్టి ఆ తీసిన చెరువులు మళ్ళీ వీళ్ళు కొని మళ్ళీ ఎక్కువగా తీసి మేము ఎన్ని మాటు మన బాపట్ల కలెక్టర్ గారికి వెళ్ళి మేము సోమవారం నాడు ఇస్తే వాళ్ళని పంపిస్తారని మాకు వచ్చేది వాళ్ళు వారానికైతే 4 రోజులు గడువు పెట్టి ఆ 4 రోజులు వచ్చేసరికి వీళ్ళు తీసుకుని వాళ్ళు వచ్చే రోజుకి అందుట్లో ఉన్న మిషన్లు టిక్కర్లు మొత్తం ఎత్తుకెళ్ళి తోటల్లో పెట్టి అయ్యో మేము తీస్తా ఉంటే రాయాలి కానీ అవి పక్కన ఆగకుండా మేము రాయకూడదని ఆ అధికారులు ఈఆర్ఓలు తహసీల్దారులు మైనింగ్ వాళ్ళు వీళ్ళందరూ మాకు చెప్పిన పని అది. అందుకని మేము మా రైతులకు ఏ ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే గారు ఆమించి కృష్ణమోహన్ గారికి వెళ్ళి మేము మొరచెప్పుకుంటే ఆయన వచ్చి మొన్న ఇవన్నీ తీసి వాళ్ళందరినీ పిలిపించి ఇది ఆగాలని చెప్పి అందరినీ పోలీసులు పెట్టి ఒకేన్ని లారీని అరెస్ట్ చేయించాడు. కొంచెం పారిపోయాన్ని మళ్ళీ తీర్థానికి ఇదే రోజు మళ్ళీ అన్ని ప్రయత్నం చేస్తా అక్కడ నుంచోండి మాకు భయం వేసి మేము అందరం కలిసి అందరం చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నా సరే ఆయన మంత్రిగా ఉండాలి, మళ్ళీ గెలవాలంటే వచ్చి ఈ దేశాన్ని నష్టపరిహారం అంతా ఆలోచిస్తేనే ఆయన మళ్ళీ నిలవగలుగుతాడు. ఇన్స్పెక్టర్ రాజకీయం చేసే వాళ్ళని అందరినీ అరికట్టాలి.